మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధి ఇప్పుడు వార్తల్లో ఉంది. ఔరంగజేబ్ టూంబ్ అనేది మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఈ సమాధి అక్కడి నుంచి తీసేయాలని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. నాగ్పూర్లో ఈ మధ్యలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హింస కాస్త స్టార్ట్ అవుతుంటో నాగ్పూర్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద సెక్షన్ 163 ప్రకారం కర్ఫ్యూ విధించారు. నాగ్పూర్లో ఛత్రపతి శివాజీ స్టాట్యూ దగ్గర ఔరంగజేబ్ దిష్టి బొమ్మ కూడా ఎఫిగి కూడా దగ్ధం చేశారనమాట. ఔరంగజేబ్ చాలా ఘాతకాలకు పాల్పడ్డారని, ఆయన చరిత్రహీనుడని అక్కడ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఔరంగజేబ్ సమాధి అక్కడ ఉండకూడదని, దానివల్ల మరాఠా గ్లోరీకి చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్పారనమాట. ఈ మధ్య రీసెంట్గా చావా అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో మరాఠా గ్లోరీని చెప్తూ దాంతోపాటు ఔరంగజేబ్ చేసిన ఘాతకాలు కూడా ఈ సినిమాలో చాలా చెప్పారనమాట. దీంతో చాలామందికి ఔరంగజేబ్ అంటే ఆల్రెడీ చరిత్రలో ఔరంగజేబ్ చాలా కన్జర్వేటివ్ రూలర్ అని, ఔరంగజేబ్ పైన చాలా విమర్శలు ఉన్నాయి. హిందువులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పనులు, ముఖ్యంగా శివాజీ పెద్ద కొడుకు శంభాజీని ఔరంగజేబ్ ఎలా చంపేశాడు, దీనికి సంబంధించి చాలా డిస్కషన్ నడుస్తుందన్నమాట. ఈ టైంలో మరాఠా గ్లోరీకి వ్యతిరేకంగా యాక్ట్ చేసిన ఔరంగజేబ్ సమాధి అక్కడ ఉండకూడదని చెప్పి అక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ మరియు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు నాగ్పూర్ అనేది చాలా శాంతియుతమైన ప్లేస్ అని, పీస్ అండ్ స్టెబిలిటీకి అక్కడ చాలా పెద్దపీట అని, కొన్ని రూమర్స్ వల్ల ఇలా జరుగుతుంది, అక్కడ కమ్యూనల్ వైలెన్స్ ఏమీ జరగట్లేదని, ఫేక్ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ హార్మోనియస్గా ఉండాలని చెప్పి, నాగ్పూర్ అనేది ఒక హార్మోనికి ప్రసిద్ధి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఔరంగజేబ్ టూంబ్ చుట్టూ ఉన్న గొడవలు ఫస్ట్ టైం కాదు. ఎంఐఎం లీడర్ 3 సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడికి వెళ్ళి ఔరంగాబాద్ జిల్లాలో ఔరంగజేబ్ టూంబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రేయర్స్ చేశారు. ఆ టైంలో మహారాష్ట్ర పొలిటీషియన్ రాజ్ ఠాక్రే ఇమీడియట్గా ఔరంగజేబ్ టూంబ్ అక్కడి నుంచి తీసేయాలని చెప్పి పెద్ద గొడవే చేశారు. ఇదంతా కొత్తవి కాదు. ఔరంగజేబ్ సమాధి ఏదైతే మహారాష్ట్రలో ఉందో దాన్ని తీసేమన్న డిమాండ్ ఈరోజు వచ్చింది కాదు. ఔరంగజేబ్ చాలా కన్జర్వేటివ్ ఇస్లామిక్ రూలర్. ఈయన జిజియా ట్యాక్స్ని కూడా రీఇంట్రడ్యూస్ చేస్తారు. హిందూస్ మీద విపరీతమైన పన్నులు వేస్తారు. అంతేకాదు, ఔరంగజేబ్ చాలా ఫండమెంటల్ ఇస్లామీ పీపుల్ పైన ఇంపోజ్ చేస్తారు. ఈయన ఎక్కువగా డెక్కన్ ఏరియా, మరాఠా రీజియన్లో ఎక్స్పిడిషన్స్ ఎక్కువ చేస్తారు. ఈయనకి ఇక్కడ అంటే మరాఠాస్ దృష్టిలో ఈయన చాలా బ్యాడ్ రూలర్ అనమాట. కానీ ఈయన చనిపోయింది ఎక్కడ? ఔరంగాబాద్ ప్రాంతంలో. ఔరంగాబాద్ పేరు అలా వచ్చింది. ఔరంగజేబ్ టూంబ్ కూడా అక్కడే ఉందన్నమాట. ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ జిల్లాకి ఛత్రపతి శంభాజీ నగర్ అని పేరు కూడా మార్చింది. అదేవిధంగా మరాఠాస్కి, మరాఠా గ్లోరీకి ఔరంగజేబ్ వ్యతిరేకం అని చెప్పి అక్కడ చాలామంది భావిస్తారు. అందుకే ఔరంగజేబ్ టూంబ్ అక్కడ ఉండకూడదని చెప్పి కూడా అక్కడ చాలామంది కోరుకుంటూ ఉంటారు. మొఘల్ రూలర్ ఔరంగజేబ్ దాదాపు 25 సంవత్సరాల పైన ఈ డెక్కన్ ప్రాంతంలో ఉన్నారు. చాలా కింగ్డమ్స్ మీద, ముఖ్యంగా మరాఠా కింగ్డమ్ మీద దండయాత్రలు చేశారనమాట. చివరికి ఆయన చావు కూడా ఇదే ప్రాంతంలో చనిపోయారు. కాబట్టి ఇది మరాఠా ప్రైడ్, మరాఠా సాయిల్, ఇది మహారాష్ట్ర. ఇక్కడ ఔరంగజేబ్ చిహ్నాలు ఎందుకని చెప్పి మరాఠా ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.